అందరికీ నమస్కారం. ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత జి సూర్యనారాయణ గారు వ్రాసిన ఓ చక్కటి కవిత. అన్ని రంగాలు రంగస్థలాలే, ప్రపంచమే పెద్ద నాటక రంగం, జీవితమే ఒక నటనాలయం, అందులో మనం పాత్రధారులం, కథను బట్టి పాత్రల వేషధారణ, పాత్ర ముగియగానే నిష్క్రమణ, పాత్రలు రక్తిగడితే నామస్మరణ. నిజ జీవితంలోని మనుషుల కథలే నాటక రంగానికి మూలం, వారి మనస్తత్వాలే పాత్ర చిత్రణ, పాత్రల స్వభావాలు తగ్గ ఆహార్యాలు. అందుకే నాటకరంగం నేటికి సజీవం. నాటకరంగం మీద రంగులేసుకొని సినిమాలు నేలిన మహానటులున్నారు. ప్రేక్షకుల చేత వన్స్ మోర్ కొట్టించుకొని అఖండ ఖ్యాతిని పొందిన వారున్నారు. ఇప్పుడు అన్ని రంగాలు రంగస్థలాలే. మహానటులెవరో వర్ధమాన నటులెవరో తెలియని పరిస్థితి. ప్రేక్షకులు కూడా నటులుగా మారిపోవడంతో అయోమయంలో నాటకరంగం, పలుచనైన ప్రేక్షకాదరణ. ప్రపంచమనే రంగస్థలం వేదిక మీద పాత్ర నిడివిని బట్టి నటించేది మనమే, కార్చే కన్నీరు మనదే, పన్నీరు మనదే. జీవిత నాటక రంగస్థలం పైన మన పాత్ర ముగిశాక మన రంగును మనమే తుడుచుకోవాలి, అంతిమ పాత్రను వైభవంగా ముగించుకోవాలి. కలం జి సూర్యనారాయణ గారు, గళం కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు.